ఇదిగో మనకు కావాల్సిన కారు. సార్ స్టాప్ 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 స్టాప్. ఏంద్రా భాయ్, వ్యాలెట్ పార్కింగ్ సార్. టెంపుల్లో వ్యాలెట్ పార్కింగ్? యా అవును సార్, ఇక్కడ భక్తితో వచ్చే వాళ్ళ కన్నా బిల్డప్ తో వచ్చే వాళ్ళు ఎక్కువ కదా, అందుకని. ఇదిగోండి సార్ మెను. ఈ మెను కార్డ్ ఏంద్రా భాయ్, హోటల్ లెక్క? అవును సార్, దాని ప్రకారం సాదా దర్శనం అంటే మీకు 1 గంట సేపు పడుతుంది. అదే స్పెషల్ దర్శనం అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండిట్లో ఫరక్ ఏంద్రా భాయ్? సాదా దర్శనం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో సిటీ బస్సులా ఆగాగి వెళ్తూ ఆఖరికి మీకు దర్శనం అవ్వకుండానే చెత్తగోపురం పెట్టకుండానే బయటికి గెంటాడు. అదే స్పెషల్ దర్శనం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆయన మీకు పరిచయం చేసి మీ మనసులో ఫీలింగ్స్ అన్ని ఆయనతో షేర్ చేసుకునేలాగా మీకు ప్రైవసీ కల్పించడం. దీంతో పాటు అర్చన, అభిషేకం, అక్షంతలు టోటల్ గా ఫ్రీ. మీకు విషయం తెలుసా? సాదా దర్శనంలో అయితే మీరు డైరెక్ట్ గా హుండీ దగ్గరికి వెళ్ళాలి. అదే స్పెషల్ దర్శనంలో అనుకోండి, హుండీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది తీసుకోండి. ఇదేంటి? ఈ వ్యాలెట్ పార్కింగ్ కి ఇదే టోకెన్. మేము అక్కడి నుంచి తీస్తే మీరు అక్కడే ఇట్టుకోవాలి. పెట్టుకుంటా పెట్టుకుంటా. సెట్ అయింది. సార్, ఇంతకు మీది స్పెషల్ పార్కింగా సాదా పార్కింగా? ఇదేమన్నా ఇరానిచా అరవై సాదా స్పెషల్ ఉండడానికి? సాదా పార్కింగ్ అంటే మీ కార్ ని బయట వాళ్ళ కార్ లాగా పార్క్ చేస్తాం. స్పెషల్ పార్కింగ్ అంటే మీ కార్ ని మా కార్ లాగా పార్క్ చేస్తాం. నాకు స్పెషల్ పార్కింగ్ కావాలి. కీస్ ప్లీజ్. అది కంగారు పడకండి, ఈ స్పెషల్ పార్కింగ్ లో కిస్ ఫ్రీ. గురువు గారు, గోవిందా అనుకుంటా వెళ్ళండి, పుణ్యం వస్తుంది. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू గుంటూరు మాయా కాలనీ మే హూ. ஆமா, நான் இங்கே இப்படி வந்திருக்கேன். కారు డిక్కీలో ఇరికే. ఏటా ఖర్చు వెళ్ళముండో? మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు, ನಾನು ఎల్లిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహరావు గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడిచే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడికిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్న తెచ్చావు. చేసింది ఇది నిజంగా పిచ్చుతారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి తప్పండి. కారు తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ జలగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్, మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా సార్? మీరు టూ మచ్ గా మాట్లాడుతుంది సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే, నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాకముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్నో, ఏ హృతిక్ రోషనో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీకు కారుందా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు. అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే, దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంట బాబు. గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరానని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలి. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం.
ఒక్క నిమిషం డాక్టర్, 3 లక్షలు సరిపోతాయా ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే అంత ధైర్యం ఎక్కడదా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరి ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతర లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ కాదు సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, ముందర బయటికి. వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారా సార్, విన్నారా సార్? మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు సార్. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? కాలనీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, ఆ. తీరిగ్గా ఆలోచించుకో. దీన్ని రే అలా కాదురా, కసా బుస్సా ఇలా కట్టాలి. రే ఈ కసా బుస్ ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తాను రా. అంటే కసా బుస్ జరిగితే నిజం బయటపడుతుంది. అవును. అంతే కదా. ఐడియా నీది, ఆచరణ నాది. ఆహా, స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్. ఏంటి కసా బుస్సా అంటే? మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. ఏయ్! యా, నువ్వే స్టార్ట్ చేస్తావా? బొద్దింక బొద్దింక నీ పొట్టు కింద బొద్దింకుంది. బొద్దింక! అమ్మా! నాకు చిన్నప్పటి నుంచి బొద్దింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో బాగుతుంది అనుకుంటున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. చంపే చంపే. అమ్మా చంపే. రే రే, ఏమైందిరా? బొద్దింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నో ఫ్యాన్ తిరుగుద్దన్నో. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కదా. ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా.